హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ దాము బాలా సార్ వారితో మాట్లాడదాం. నమస్కారం సార్. నమస్తే సార్, చంద్రబాబు నాయుడు గారికి షర్మిల గారు వార్నింగ్ ఇచ్చారంట సార్. ఆ న్యూస్ అయితే వైరల్ అవుతుంది. అసలు ఏ ఇష్యూలో ఆమె వార్నింగ్ ఇచ్చారు, ఏం జరిగింది సార్? అంటే షర్మిల నిన్న సాక్షి పేపర్ పెట్టుకొని మాట్లాడింది. అందులో ఏముందంటే తల్లికి మోసం చేసిన చంద్రబాబు అన్నట్టుగా రాశారు. మనం నిన్న దాని మీద చెప్పుకున్నాం కూడా. అదేంటంటే తల్లికి వందనం పేరుతో చంద్రబాబు ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి 15,000 ఇస్తానని ప్రామిస్ చేశాడు సూపర్ 6లో భాగంగా. అంతకుముందు జగన్ దాన్నే అమ్మఒడి పేరుతో ఇంట్లో ఒకరికి ఇస్తానన్నారు. మిగతా కండిషన్స్ ఆల్మోస్ట్ సిమిలర్ జగన్కి చంద్రబాబుకి. ఓన్లీ ఏంటంటే ఎక్కువ మందికి ఇస్తానన్నారు. కానీ జీవో నెంబర్ 29లో అది లేదు. క్లియర్గా తల్లికి మాత్రమే అనేది ఉంది, పిల్లలు అనే ప్రసక్తి దాంట్లో లేదు. సో దానికి సంబంధించి ఆ తర్వాత నిన్న విద్యాశాఖ కూడా క్లారిఫికేషన్ ఇచ్చింది. దీని గురించి ఇంకా మేము ఏది కూడా ఫైనల్గా చేయలేదు, కాబట్టి ఇప్పుడే దీన్ని మీరు ఇష్టం వచ్చినట్టు వ్యాఖ్యానించకండి అని. కానీ ఆ జీవోని చూస్తే మాత్రం అలాగే ఎవరైనా వ్యాఖ్యానిస్తారు. జీవోలో క్లారిటీ ఉండాలి కదా, పిల్లలకి అని లేదు ఆడ. ఓన్లీ ఏంటంటే తల్లికి ఆధార్ కార్డు ఉండాలి, ఆధార్ కార్డు లేకపోతే అప్లై చేసుకోవాలి. అప్లై చేసుకొని ఉంటే 10 రకాల కార్డులు ఇతర కార్డులు చెల్లుతాయి ఆధార్ వచ్చే వరకు అనేది ఉంది దాంట్లో. అట్లాగే బీపీఎల్ కింద ఉండాలి, 75% అటెండెన్స్ ఉండాలి. ఈ కండిషన్స్ ఉన్నాయి. సో అందుకని ఆల్రెడీ ఏంటంటే చంద్రబాబు ప్రామిసెస్ నెరవేర్చట్లేదు అన్న ఇది వైసీపీ విమర్శిస్తుంది. ఎందుకంటే ఇప్పటివరకు రైతులకి ఇస్తాన రైతు భరోసా పడలేదు. వీళ్ళకి కూడా వందనం, తల్లికి వందనం కూడా ఆల్రెడీ స్కూళ్ళు తెరిచి 1 మంత్ అయిపోయింది, ఇప్పటి వరకు వేయలేదు, ఎప్పుడు వేస్తారో అని నిలదీస్తున్నారు. అట్లాగే వాలంటీర్స్ 10,000 అన్నారు, ఇప్పటివరకు అది తేల్చలేదు అని చెప్తున్నారు. అట్లాగే ఉచిత బస్సు, ఇవన్నీ వాళ్ళు విమర్శిస్తున్నారు. ఈ కాంటెక్స్లో నిన్న ఆమె మీటింగ్ పెట్టి చంద్రబాబుకి వార్నింగ్ ఇవ్వడమే కాకుండా ఆమె జగన్ మీద కూడా ఇంకొకసారి విరుచుకుపడింది మళ్ళీ. అది 2 రకాలుగా మనం ఆమె విషయాన్ని చూడాలి. ఒకటి, చంద్రబాబు ఫాల్స్ ప్రామిసులు చేశాడు అని చెప్తూనే జగన్ కూడా గతంలో చేశాడని చెప్పింది. సో చంద్రబాబు ఫాల్స్ ప్రామిసులు ఇప్పుడు నేను చెప్పిన విషయాలన్నీ ఆమె చెప్పింది. అయితే జగన్ కూడా గతంలో ఇట్లాగే ఎక్కువ మంది పిల్లలకి ఇంట్లో ఎంతమందికి ఉంటే అంతమందికి ఇస్తానని చెప్పాడు, నా దగ్గర కూడా చెప్పించాడు. అప్పుడు తర్వాత వచ్చినాక ఒకరికే ఇచ్చాడు అనేది కూడా చెప్పింది. దాంతో వైసీపీ వాళ్ళు ఆమె మీద ఆల్రెడీ దాడి చేయడం మొదలుపెట్టారు. ఇంకా కూడా ఆమె చాలా విషయాలు మాట్లాడింది. ఒకటి ఏంటంటే వైఎస్ఆర్కి వైసీపీకి సంబంధం లేదు అనేది మాట్లాడింది. అసలు ఆయన వైఎస్ఆర్ ఘాట్లో కాసేపు కూర్చొని వాడు వారసుడు ఎలా అవుతాడు అనేది కూడా మాట్లాడింది. అట్లాగే వైఎస్ఆర్ పథకాలన్నింటినీ జగన్ నీరుగార్చాడు కాబట్టి అతను వారసుడు కాదనేది మాట్లాడింది. సో వైసీపీని ఎక్కువ తిట్టినట్టుగా కనబడుతుంది ఓవరాల్గా తీసుకున్నప్పుడు. అందుకని వైసీపీ వాళ్ళు ఏం మాట్లాడుతున్నారంటే చంద్రబాబుని పూలతో కొట్టి మమ్మల్ని రాళ్లతో కొడుతున్నావు అనేది అంటే ఆయనకి దెబ్బ తగిలి తేలకుండా మాట్లాడుతూ, నువ్వే కాదు జగన్ కూడా ఉల్లంఘించాడని చెబుతూ మాట్లాడుతుంది. జగన్ ఉల్లంఘించాడా లేనది ఇప్పుడు టాపిక్ కాదు. ఇప్పుడు టాపిక్ ఏంటి, చంద్రబాబు ఉల్లంఘించాడా లేదా అనేది కదా నువ్వు మాట్లాడాలి. అది కాకుండా జగన్ ఎప్పుడో ఉల్లంఘించాడని మాట్లాడడం అంటే జగన్ విమర్శించే హక్కు లేదని మాట్లాడుతున్నావు. నువ్వు ప్రజల తరపున నిలబడి మాట్లాడాలి. ప్రతిపక్షాన్ని నువ్వు విమర్శించడం వల్ల నీకేంటి, ప్రజలకేంటి లాభం? అధికార పక్షంలో తప్పుల్ని నువ్వు విమర్శించాలి కదా అనేది వాళ్ళు మాట్లాడుతున్నారు. అదైతే క్లియర్గా షర్మిల ధోరణిలో జగన్ మీద ఇంకా కూడా మెయిన్ ఫోకస్. అంతకుముందు కూడా ఆమె కూటమి మీద కంటే మామూలుగా అయితే కాంగ్రెస్కి ప్రధాన ఎనిమి ఎవరు దేశంలో, బీజేపీ, కూటమి అంటే ఎన్డీఏ. కానీ ఆమె జగన్ మీదే ఫోకస్ చేసింది, ఎన్డీఏ మీద పెద్దగా చేయలేదు. పేరుకేమో బీజేపీ అంటే బాబు, జగన్, పవన్ అని చెప్పింది, కానీ ఫోకస్ అంతా జగన్ మీదే చేసింది. దాని ఫలితం కొంత పనిచేసింది కూడా. జగన్కి యాంటీ వేవ్ క్రియేట్ చేయడంలో, జగన్ సొంత ఇంట్లోనే సొంత చెల్లెలకి అన్యాయం చేయడన్న ఒక నెరేటివ్ జనంలోకి తీసుకుపోవడంలో ఆమె సక్సెస్ అయింది. ఆ మేరకు నష్టం జరిగింది. కానీ ఆ మేరకు ఆమెకేం ఉపయోగం జరగల. ఆమె కోమలో ఉన్న కాంగ్రెస్ పార్టీ చిన్న వేలుని కదపగలిగింది తప్ప ఆమె ఏమీ అంతకంటే సాధించింది ఏం లేదు. గణనీయమైన సంఖ్యలో కాంగ్రెస్లోకి ఎవరు చేరలేదు, ఓట్ షేర్ కూడా పెరగలేదు. దానికి కూడా ఆమె వేరే ఏదో ఎక్స్ప్లెనేషన్ ఇచ్చుకుంది, కసిగా జగన్ ఓడించడానికి వేశారని. ఓకే, వేసి ఉండొచ్చు. ఆ కసిలో కొంతన్నా నీ దగ్గరికి రావాలి కదా, రాలేదు కదా. సో క్లియర్గా ఆమె కాంగ్రెస్కి పెద్ద అసెట్టు కాదు, లయబిలిటీ కూడా కాదు. ఎందుకంటే ఆల్రెడీ
అంతకంటే ఎవరు వచ్చినా కాంగ్రెస్ని చంపలేరు కదా, ఆల్రెడీ అది డెత్ బెడ్ మీద ఉంది. దాన్ని చేయి గదిలిచ్చినా గోరు గదిలిచ్చినా కూడా మంచిదే కదా అన్నట్టుగా అధిష్టానం ఉంది. ఎందుకంటే వేరే ఆల్టర్నేటివ్ కాంగ్రెస్కి లేదు. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ కానీ ఇటు చంద్రబాబు కానీ ఏం ఆలోచిస్తున్నారంటే వైసీపీని ఖాళీ చేసేయాలి, వైసీపీలో ఉన్న వాళ్ళందరినీ కాంగ్రెస్లోకి పంపించాలి. ఎందుకంటే తెలుగుదేశంలో తీసుకుంటే బ్యాడ్ నేమ్ వస్తుంది. రెండోది, ఆల్రెడీ తెలుగుదేశంలో ఉన్న వాళ్ళు కూడా దాన్ని ఒప్పుకోరు. గతంలో కేసులు వీళ్ళ మీద దూకుడుగా మాట్లాడిన వాళ్ళందరూ వచ్చేస్తారు కదా, వాళ్ళని తీసుకోవడం అనేది కరెక్ట్ కాదు. రెండోది, అవసరం కూడా లేదు. కాబట్టి తెలుగుదేశంలో లేదు, జనసేన లేదు, బీజేపీ కూడా మినిమం 6 నెలలు మారటోరియం అన్నట్టుగా ఎవరు వచ్చినా మనం చేర్చుకోవద్దు, ఎందుకంటే కేసులు ఉన్నవాళ్ళు ప్రొటెక్షన్ కోసం వస్తారు అన్నట్టుగా అది కూడా డోర్లు క్లోజ్ చేసింది. ఇంకా ఉన్న ఆల్టర్నేటివ్ వైసీపీలో కేసులు ఉన్న వాళ్ళకి ఇంకొకటి ఇబ్బందులు ఉన్న వాళ్ళకి ఆల్టర్నేటివ్ ఏంటి, కాంగ్రెస్లోకి పోవడం. సో కాంగ్రెస్లోకి పోతే గ్యారంటీ ఉందా, అక్కడ చంద్రబాబు గ్యారంటీ ఇస్తున్నట్టుగా చెబుతున్నారు. మీరు కాంగ్రెస్లోకి పోతే మీ మీద నేను కేసులు పెట్టాను, మిమ్మల్ని అరెస్ట్ చేయను, వైసీపీలు ఉంటే మాత్రం చేస్తాను అన్న ఒక సిగ్నల్ వాళ్ళకి వెళ్తుంది. అందుకనే వాళ్ళు కాంగ్రెస్లోకి వెళ్ళడానికి షర్మిల కూడా అట్రాక్ట్ చేస్తుంది. అందుకని షర్మిల ఇప్పుడు కూడా జగన్ మీద ఎందుకు చేస్తుందంటే జగన్ ఇంకా చావు దెబ్బ కొట్టడంలో షర్మిల కూడా తన రోల్ ప్లే చేస్తుంది ఒకటి. రెండవది, కాంగ్రెస్ని బలోపేతం చేయాలంటే ఆమెకి వేరే మార్గం కనబడాల. అంటే వైసీపీని వీకెన్ చేయడం ద్వారా వైసీపీలో ఉండే వాళ్ళని లాక్కోవాలి. సో వైసీపీ ఉండేవాళ్ళు కాంగ్రెస్ బలం చూసో షర్మిల నాయకత్వం చూసి ఎవడు రాడు. వాళ్ళకి ఒకే ఒక కారణం ఏంటంటే వైసీపీలో ఉంటే కేసులు ఎదుర్కోవాలి, ఆర్థికంగా దెబ్బ కొడతాడు చంద్రబాబు. కాబట్టి కాంగ్రెస్లో ఉంటే చంద్రబాబు కొట్టడు అన్న ఒక భరోసా వాళ్ళకి లభిస్తే వాళ్ళు కాంగ్రెస్లోకి వెళ్తారు. అంత తప్ప కాంగ్రెస్ పట్ల ప్రేమో నమ్మకమో ఇంకోటో కాదు. ఎట్లొచ్చినా ఆమెకి సక్సెస్ అయినట్టే కదా. వైసీపీ నుంచి కొంతమందిని కాంగ్రెస్లో చేర్చుకోగలిగితే ఖచ్చితంగా షర్మిలకి ఆ క్రెడిట్ వెళ్తుంది. షర్మిల నాయకత్వంలో కొంత బలపడింది కాంగ్రెస్ అన్న ఇది వెళ్తుంది. ఓకే. కాబట్టి షర్మిల కూడా ఏం చేస్తుందంటే స్ట్రాటజిక్గా ఒకటి, తనకు పర్సనల్ కసి కూడా ఉంది జగన్ మీద, సో దాన్ని తీర్చుకోవాలి. రెండు, పొలిటికల్గా తాను పీసీసీ అధ్యక్షురాలుగా ఉండి ఏం సాధించిందనేది రేపు వస్తుంది. ఇక్కడ రేవంత్ రెడ్డి బ్రహ్మాండంగా కాంగ్రెస్ని అధికారంలోకి తెచ్చి ఎప్పుడు 1966 తర్వాత ఇన్ని సీట్లు రాలేదు, ఎంపీ సీట్లు ఇంత పర్సంటేజ్ 40 పైన పర్సెంట్ మొన్న ఎంపీ ఎలక్షన్లో వచ్చింది, అసెంబ్లీ కంటే ఎక్కువ వచ్చింది పర్సంటేజ్, సీట్లు వచ్చాయి 8. అయినా కూడా దీని మీద కురియన్ కమిటీ వేసింది అధిష్టానం. అంటే ఇక్కడ పూర్ పర్ఫార్మెన్స్ అని చెప్పింది. అంటే ఇదే పూర్ పర్ఫార్మెన్స్ అయితే అది పరిస్థితి ఏంటి ఆంధ్రప్రదేశ్లో? కాబట్టి ఏంటంటే షర్మిల ప్రూవ్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఇప్పుడంటే నాకు ఎక్కువ టైం లేదు, మొన్నే వచ్చాను, సో 1% కూడా లేని కాంగ్రెస్కి 2% తీసుకురాగలిగాను కదా అనేది ఆమె చెప్పుకోవడానికి అంత పనికి వస్తుంది. కానీ ఇది సరిపోదు. ఇప్పుడు ఆమె రిజల్ట్ చూపించాలంటే కాంగ్రెస్ స్ట్రెంగ్త్ పెరగాలి. సో వైసీపీని ఖాళీ చేసి వైసీపీలో నుంచి కాంగ్రెస్లోకి మనుషులను తీసుకురావాలి. దానికి చంద్రబాబు కూడా హెల్ప్ చేస్తాడు. ఎందుకంటే చంద్రబాబు కూడా జగన్ని నేలమట్టం చేయడమే చంద్రబాబుకు అవసరం. ఆయన భాషలో చెప్పాలంటే జగన్ అనే ఒక భూతాన్ని కంప్లీట్గా తొక్కేయాలి. కాబట్టి ఆయన హెల్ప్ చేస్తాడు షర్మిలకి. ఆ మేరకు అందుకని ఆయన హెల్ప్ చేస్తాడు. కాబట్టి చంద్రబాబు మీద ఈమె గట్టిగా అటాక్ చేయకూడదు. ఇది ఒక అండర్స్టాండింగ్తో వెళ్తుంది ఇక్కడ. అందుకని ఏంటంటే రాజకీయ పార్టీలు వాళ్ళ ప్రయోజనాలు చూసుకుంటారు తప్ప ఇక్కడ వేరే ప్రజల ప్రయోజనాలు అనేవి ఎప్పుడు ఏ రాజకీయ పార్టీకి కూడా మెయిన్ కాదు. ఎవరో కూడా పీపుల్ సెంట్రిక్ అప్రోచ్ అనేది ఏ రాజకీయ పార్టీకి కానీ ఏ రాజకీయ నాయకుడికి కానీ ఇవాళ లేదు. ఇవాళ అందరూ ఏంటంటే వాళ్ళ అధికారం నెక్స్ట్ ఇప్పుడు అధికారంలో ఉండాలి, నెక్స్ట్ రావాలంటే ఏం చేయాలి, అట్లాగే వ్యక్తిగతంగా తాము బాగా డబ్బులు సంపాదించుకోవడం, 1000 కోట్లు ఎట్లా ఈ 5 ఏళ్లలో సంపాదించాలి, ఎందుకంటే రేపు పొద్దున క్రైసిస్ వస్తే కాపాడేది డబ్బులే ప్రధానంగా. కాబట్టి ఇవి చూసుకుంటారు వాళ్ళు తప్ప ప్రజల కోసం ఏం చేయాలనేది ఏముండదు. ప్రజల కోసం ఏం చేయాలని చేసినా కూడా అది తమకు ఉపయోగపడితేనే చేస్తారు. సో ఈ కాంటెక్స్ట్లో చంద్రబాబు ఖచ్చితంగా షర్మిలకి హెల్ప్ చేస్తాడు, షర్మిల చంద్రబాబుకి హెల్ప్ చేస్తుంది. వాళ్ళ అవసరాలు, ఇద్దరి అవసరాలు అలాగా ఉన్నాయి. కాబట్టి ఇక్కడ కాంగ్రెస్ వైపునేమి చంద్రబాబు ఉండడు, లోకల్గా తన అవసరాలను బట్టి ఇక్కడ కూడా ఆయన రేవంత్ రెడ్డికి ఫేవర్గానే బిహేవ్ చేస్తున్నాడు. రేవంత్ రెడ్డి
మాట్లాడుతుంది, జగన్ మీదనే ఫోకస్ చేస్తుంది. థ్యాంక్ యూ సో మచ్ సార్.